ఓం నమ శివాయ. నమ పార్వతీపతియే హర హర మహాదేవ శంభో శంకర. ఈరోజు శివమహాపురాణంలో మనం శివుడి యొక్క నామాలైనటువంటి పినాకి, రుద్రుడు అనే విషయాలను గురించి తెలుసుకుందాం. మన మనస్సు ఏ స్థానాన్నైనా వెతుక్కుని వెళ్ళిపోగలదు అనడానికి మనస్సు ఒక మంచి ఆలోచనకు స్థానాన్ని అడుగుతుందనుకోండి, ఉత్తర క్షణం ఆ మంచి ఆలోచనని మనం అణగదొక్కేసి మామూలైన అంటే సామాన్యంగా ఉండేటటువంటి అనవసరమైన విషయాలకి మనం ప్రాధాన్యం ఇస్తూ ఉంటాం. ఇక్కడే మనం ఒక పెద్ద పొరపాటు చేస్తున్నాం. ఎలాగంటే మనం ఒక రోజు పొద్దున్నే మనం ఇదివరకు చెప్పుకున్న విషయమే అనుకోండి. ఒక ఏదో ఒక టైం పెట్టుకుని ఆ టైంకి గుడికి ఎడదాము అని అనుకున్నాం అనుకోండి. ఆ పని చెయ్యమని మనసు చెప్తున్నా పని చేయకుండా ఏ బజార్‌లోకి వెళ్ళడమో, ఏదో రకంగా టైం వేస్ట్ చేసేయడమో చేస్తూ ఉంటాం. అలాగే చూడండి, పొద్దున్నే లేచి చక్కగా కాలకృత్యాలన్నీ తీర్చుకుని, గదులు తుడిచేసుకుని, వెంటనే స్నానం చేసి కాసేపు భగవద్ధ్యానం చేసుకోమని మన మనసు చెప్తూ ఉంటే, అలా చేయకుండా స్నానాన్ని, పూజని గూడా వెనకబెట్టేయొచ్చు. ఎందుకంటే దేవుడు అడగడు కదండీ మనల్ని. ఎందుకు చేసుకోలేదు ఇవాళ పూజ అని అడగడు కదా! నోరు లేని వాడు దేవుడే అన్నట్టుగా మనం ఏ విషయాన్నైనా వెనక్కి ఎందుకు నెట్టేస్తూ ఉంటామంటే దేవుడు మనల్ని ఏమి అడగడు కాబట్టి. ఆ రోజు ఏం చేస్తాము, ఆ రోజనే కాదు ప్రతిరోజు చాలామంది చేసే విషయం ఏమిటి అంటే, ఆ పూజని అది చేసుకోవచ్చులే ఇంకా స్నానం చేయొచ్చులే అని పొద్దున్నే ఒక న్యూస్ పేపర్ కొనుక్కునే అలవాటున్న వాళ్ళకి, న్యూస్ పేపర్ పట్టుకుని మొదటి పేజీ నుంచి చివరి పేజీ దాకా అలా పట్టుకుని కూర్చొని చదువుతూనే ఉంటాడు. ఈ లోపల భార్య అయితే చేతికి కాఫీ ఇవ్వడమో, టీ ఇవ్వడమో చేసిందనుకోండి, అది తాగుతూ ఆ పక్కనే తాగిన గ్లాస్ పెట్టేసి ఎంత సేపు చదువుతారో. ఇప్పుడైతే ఇంక చెప్పాలంటే సెల్ ఫోన్లు. గుడ్ మార్నింగ్‌లు అందరికీ తెలిసిన వాడికి, తెలియని వాడికి, ప్రతి వాళ్ళకి గ్రూపుల్లో ఓ రకమైన గుడ్ మార్నింగ్, మామూలుగా ఓ రకమైన గుడ్ మార్నింగ్ పెట్టేసి, అది అయిపోయిన తర్వాత పోనీ సెల్ తీసి పక్కన పెట్టేస్తారా అంటే తీయరు. ఈ యూట్యూబ్‌లు వచ్చాయి కదండీ! షార్ట్‌లని, షార్ట్ ఆహ్, ఏవో వస్తున్నాయి. అవి పెట్టుకొని అలా చూస్తూనే ఉంటారు. ఈ లోపల 9 అయిపోతుంది, 10 అయిపోతుంది. అయ్య బాబోయ్! ఆఫీస్ టైమ్ అంటారు. 2 చెంబులు నీళ్ళు పోసుకుంటారు. గబగబా టిఫిన్ తినేస్తారు. వెళ్ళిపోతారు. ఇంక మన మనసు చెప్పినట్టు విని భగవంతుడికి ధ్యానం చేసుకునేదెప్పుడు? చేయలేం. కాబట్టి ఇది మనం చేస్తున్న పెద్ద పొరపాటు. మనకి చూడండి, శాస్త్రంలో పట్టు, విడుపు అని 2 మాటలు ఉంటూ ఉంటాయి. ఏది ఎక్కడ వరకు పట్టుకోవాలో అక్కడ వరకు మాత్రమే పట్టుకుని, ఎప్పుడు విడిచిపెట్టాలో అప్పుడు విడిచిపెట్టేయాలి. అందుకే మన వాళ్ళు పట్టు, విడుపు ఉండాలండి అంటూ ఉంటారు. పట్టు, విడుపు ఉండాలంటే దెబ్బలాటలలోనే కాదు. అలవాటు అవ్వకపోతే ఈ పట్టు, విడుపు అనేవి అను శంభుదేవుని అనుగ్రహం మనకి జీవితంలో రాదు. కొన్ని కొన్ని పట్టుకోవాలి, కొన్ని కొన్ని వదిలేస్తూ ఉండాలి. అందుకనే పూర్వం కొంతమంది రాజులు ప్రయత్నపూర్వకంగా రాజ్యాన్ని కూడా వదిలిపెట్టి వానప్రస్థానానికి వెళ్ళిపోయిన వాళ్ళున్నారు. ఒక్కొక్కడు నేను పట్టానంటే ఇంక పట్టిన పట్టు వదలనండి అంటూ ఉంటాడు. అది చాలా మూర్ఖత్వంతో కూడిన మాట. అలా అనడం గొప్ప కాదు. అది అబ్బో! చాలా గొప్పవాడు ఎంత చక్కగా చెప్తున్నాడో అనుకుని చుట్టుపక్కల వాళ్ళు అనుకుంటారేమో గానీ అది తప్పు. అన్నవాడి మాట తప్పే, విన్నవాళ్ళ మాట తప్పే. ఇంకొంతమందుంటారు. వాళ్ళేమంటారు, నాకు కానీ కోపం వచ్చిందంటేనండి, బ్రహ్మ రుద్రాదులొచ్చి చెప్పినా సరే వినను అంటూ ఉంటాడు. వాళ్ళకేం కర్మండి అసలు, బ్రహ్మ రుద్రాదులొచ్చి వీడికి బాబు కోపం తగ్గించుకో అని చెప్తారా? శంభుని అనుగ్రహం వచ్చినా దానిని గుర్తెరగగలిగి ఉండాలి. అలా గుర్తెరగనప్పుడు వచ్చిన అవకాశం వినియోగించుకోకపోతే, అటువంటి అవకాశం మరొకసారి ఈశ్వరుడు ఇవ్వడానికి ఇష్టపడడు అనే విషయాన్ని గనక మనం గ్రహించలేకపోతే, ఎప్పటికీ జీవితంలో మనం పైకి రాలేం. ఎన్ని విషయాలు తెలిసినా, ఈ విషయంలో మనం నిగ్రహించుకోలేకపోతే ఎందుకు పనికిరాని వాళ్ళం అవుతాం. అందుకే ఈశ్వరా, నీ అనుగ్రహం నా యందు ప్రసరించినప్పుడు దానిని నిలబెట్టుకోగలిగిన స్థితిని కూడా నీవే అనుగ్రహించు అని మనం ఆ ఈశ్వరుడి పాదాలు పట్టి ప్రార్థన చేయాలి. ఇప్పటిదాకా మనం శంభు అనే నామం గురించి, దాని ప్రాముఖ్యతను గురించి తెలుసుకున్నాం. మనస్సు సంభావయతి, మంచి భావమును కల్పించడానికి కోసం, మంచి భావాలు మనస్సులో కలగడం కోసం
శంభునామం ప్రయత్నపూర్వకంగా పట్టుకుని భగవంతుని అనుగ్రహం చేత మనుష్య జన్మను సార్థకం చేసుకోవలసిన అవసరం గురించి తెలుసుకున్నాం. ఈరోజు స్వామిని పినాకి అని పిలుస్తారు. పినాకి అనే నామం చాలా చిత్రమైంది. మనం రామచంద్రమూర్తి యొక్క మూర్తిని కనుక చూసామనుకోండి, ఆయన చేతిలో కోదండం పట్టుకుని ఉంటాడు. అసలు ఆ కోదండాన్ని విడిచిపెట్టి కూర్చున్న మూర్తి చాలా అరుదుగా ఉంటుంది. ఎక్కడ ఎక్కడ చూడండి, ఏ రామచంద్రమూర్తి మూర్తిని చూడండి, ఆయన ఎప్పుడూ చేతిలో కోదండం, ఒక చేతిలో కోదండం పట్టుకుంటారు, అమ్మవారి పక్కన నిలబడతారు. కాబట్టి మూర్తి లేకుండా ఉండే విగ్రహాలు, ఇది ఇదేమిటిది కోదండం లేకుండా ఉండే విగ్రహాలు చాలా తక్కువగా ఉంటాయి. అసలు ఆయన కోదండం చేతిలో లేకుండా ఎప్పుడూ ఉండడు. మనకు తెలిసినంతలో చేతిలో కోదండం పట్టుకున్న పరమశివమూర్తి ఎక్కడా కనిపించడు. కోదండం అంటే ధనస్సు పట్టుకున్న ఆయన. మనకి శివుడు ఆ రకంగా ధనస్సు పట్టుకుని యుద్ధానికి సిద్ధం అన్నట్టుగాను, చేతిలో ధనస్సు పెట్టుకుని ఉన్నట్టుగాను ఎప్పుడూ ఎక్కడా కనబడ్డు. ఎప్పుడూ కళ్ళు అరమోడ్పులు చేసుకుంటూ ఆయన ఆయనలో ఆయన రమించిపోతూ ఎప్పుడూ అలా తపస్సు చేసుకుంటూ ఉండిపోతాడు. ఆయన కనుక పట్టుకున్నటువంటి ధనస్సు సామాన్యమైన ధనస్సు కాదు. మేరు పర్వతాన్ని ధనస్సుగా పట్టుకుంటాడు. శ్రీ మహావిష్ణువు చేసేటటువంటి రాక్షస సంహారానికి, శంకరుడు చేసేటటువంటి రాక్షస సంహారానికి ఒక చిన్న తేడా ఉంటుంది. శ్రీ మహావిష్ణువు రాక్షస సంహారం చేసేటప్పుడు ఆ రాక్షసుడు ఏ వరములు కోరుకున్నాడో వాటికి మినహాయింపుగా చంపడానికి వీలైనటువంటి శరీరాన్ని స్వీకరించగలడు. శంకరుడు రాక్షస సంహారం చేస్తే తాను ఎలా ఉన్నాడో అలాగే ఉండి చేస్తాడు. ఈయన కొంతమంది రాక్షసులను సంహరించాడు. రాక్షసులను సంహరించేటప్పుడు శంకరుడు వేరొక రూపంలో తీసుకుని సంహారం చెయ్యడు. ఆయన ఏ రూపంతో ఉంటాడో అటువంటి సగుణమైన రూపంతోటే, అందరూ ధ్యానం చేసే రూపంతోటే సంహారం చేస్తాడు. కానీ శివుడు ధనస్సు పట్టుకున్నట్టు సాధారణంగా ఎక్కడా ఎందుకు చూపించరు. శంకరుడు ధనస్సు పట్టుకున్నట్టు మనకు శాబ్దికంగా తెలుస్తుంది కానీ, వేదాల వలన తెలుస్తుంది కానీ వేరే రకంగా తెలీదు. మనకు యజుర్వేదంలో శ్రీరుద్రం అని ఉంది. శ్రీరుద్రం అంటే రుద్రాధ్యాయం అని కూడా అంటారు. అందులో నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః, నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతే నమః, భ్యాముతతే నమః, యాత ఇషుపశివతమా శివం బభూవతేన ధనుః, శివశరవ్యాయ తవతయా నో రుద్రమృడయ అని రుద్రాధ్యాయం ప్రారంభమవుతుంది. ఇందులో ముందుగా నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః అని చెప్పబడింది. అంటే, ఓ రుద్ర, మా మీద ఏమిటా కోపం? స్వామి, మీరు అంత కోపంగా ఉన్నారేంటి? మీ కోపానికి ఒక నమస్కారం. మీరు రుద్రాభిషేకం మొదలెడుతూ ఆ మాట చెబుతున్నారు అంటే, ప్రసన్నుడైన మూర్తికి ఇక్కడ మనం నమస్కారం చేయడం లేదు. కోపంగా ఉన్న స్వామివారి మూర్తికి నమస్కారం చేస్తున్నాం. కోపంతో ఉన్నవాడు తన చేతిలో ఉన్న ఆయుధం నుండి బాణాలను విడిచిపెడతాడు. అవి మనల్ని రోదింపచేస్తాయి. అంతే కదండి, బాధ పెడతాయి కదండి. మరి ఎందుకు ఆయన అలా ధనస్సు పట్టుకోవాలి? రుద్రుడు మనం చేసిన తప్పులకు మనల్ని శిక్షించడానికి ధనస్సు పట్టుకుని ఉన్నాడు. అదేంటి? అదే మేరు పర్వతం. అంటే మేరు అంటే బంగారం, బంగారు ధనస్సు. దానిని చిత్రించడం చాలా కష్టం. ధనస్సు సంధించడానికి వీలుగా ఆయన రెండు పక్కలా తూణీరాలు ఉన్నాయి. ఆయన వంక చూసేటప్పటికే మనం భయంతో వణికిపోతున్నాం. దీనిని ఈశ్వరుని ఘోర రూపము అంటారు. అటువంటి ఘోర రూపంలో ఉన్న ఈశ్వరుడు తన ధనస్సును తీసి ఎక్కుపెట్టినట్లయితే ఉత్తర క్షణం మన కన్నుల వెంట అశ్రుధారలు కారుతాయి. మనం ఆయనని జగతో పితరం వందే పార్వతీ పరమేశ్వరం అని పిలుస్తున్నాం కదా. మరి అటువంటప్పుడు ఎందుకు అలా మనల్ని బాధ పెట్టడం? మనం చేసిన పాప ఫలితం ఉంటుంది కదండి. మనం బాధపడితే తప్ప ఆ పాపం పోదు. కాబట్టి ఇప్పుడు ఆయన మనల్ని ఏడిపించాలి. అందుకు కాని ఆయన తన బాణాలను తీస్తున్నాడు. ఈ శరీరంతో ఉన్నప్పుడు సుఖాన్ని, దుఃఖాన్ని రెండిటినీ అనుభవిస్తున్నాం. ఈ శరీరంతో పాపపుణ్యాలను రెండిటినీ చేస్తాం. తప్పు చేశాం కాబట్టి దుఃఖం అనుభవించాలి.
నేను పాపం చేశాను, కానీ నన్ను అంత ఏడిపించకు, నేను తట్టుకోలేను. నేను ఏడిస్తే చివరకు నీ పాదాల యందు విస్మృతి కలుగుతుంది. నేను ఆ ఏడుపులో ఉండిపోతాను. నా మనస్సుకు ఏదో బాధ కలుగుతుంది. నేను ఆ బాధలో ఉండడంలో నా జీవితంలో కొంతకాలం నీ పాదాలకు దూరమైపోతాను. నిష్ఠతో నీ పాదాలను పట్టుకోలేని స్థితి నాకు వచ్చేస్తుంది. కాబట్టి ఈశ్వర, నీ కోపమునకు ఒక నమస్కారం. ఈశ్వర, నీ ధనస్సుకు ఒక నమస్కారం. ఈశ్వర, నీ బాణాలకు ఒక నమస్కారం. యాత ఇషుప శివతమా శివం బభూవతే ధను. కాబట్టి నువ్వు మేము సంతోషించే బాణాలను వెయ్యాలి. మేము ఏదో కొద్దిగా పుణ్యం చేసుకునే ఉంటాం కదా. నీవు సర్వస్వతంత్రుడివి. నీవు తలుచుకుంటే నన్ను నీ భక్తుడిని చేసుకుంటే ఎవరూ కూడా అడ్డురారు. నా యందు దయ ఉంచి నన్ను నీ త్రావులో పెట్టుకో. కాబట్టి ఈశ్వర, మీరు మమ్మల్ని అలా కృప చేయండి అని ప్రార్థిస్తే ఇప్పుడు ఆయన ప్రసన్నుడవుతాడు. ఇప్పుడు ఆయన పట్టుకున్న ధనస్సుకు, మొదట్లో ఆయన పట్టుకున్న ధనస్సుకు తేడా కనిపిస్తుంది. మొదటిది ఏంటండి? ఘోర రూపం. నీవు నీ ఘోర రూపమును వదిలి శాంత రూపమును స్వీకరించు తండ్రి, మా పట్ల ప్రసన్నుడు కావాల్సింది అని అడుగుతాం. అసలు పినాకిని అనే శబ్దాన్ని మన జీవితానికి అన్వయం చేసుకోవడానికి రుద్రం ప్రారంభం ఇలానే మాట్లాడింది. ఇది అసలు ధనస్సు. ఈ ధనస్సును మనం జీవితంలోకి అన్వయం చేసుకోవాలి. మనం తప్పు చేస్తే ఘోర రూపంతో ఈశ్వరుని చూడవలసి వస్తుంది అనే విషయాన్ని మనం గ్రహించుకుంటే అసలు తప్పు చేశానని చెప్పుకోవాల్సిన రోజు మన జీవితంలో ఎందుకు రావాలండి? మనం మన జీవితంలో శాంతమైన శివదర్శనం కోరుకున్న వాళ్ళమై ఉండాలి. అంటే తప్పులు చేయకుండా ఉండడానికి ప్రయత్నించాలి. జీవితంలో అస్సలు తప్పులు చేయకుండా ఉండేటటువంటి వాళ్ళు అనేవాళ్ళు ఉండరు. మనమేం రామచంద్రులం కాదు కదండి. కాబట్టి అటువంటి తప్పు చేయకుండా తెలిసి తెలియక ఏదైనా తప్పు చేసినా, ఆ తప్పు చేశాను మహాప్రభో పరమేశ్వర, నన్ను మన్నించు, నా తప్పునుకై నువ్వు పెట్టే బాధ నేను భరించలేకుండా ఉన్నాను, నా శిక్షని తగ్గించు అని కనుక వేడుకుంటే ఆయన ప్రసన్నుడవుతాడు. శివతత్వం చాలా గంభీరంగా ఉంటుంది. ఆయన బంగారు ధనస్సును పట్టుకుని ఏం చేస్తున్నాడు? మనం చేసిన పాపాలకు తగిన శిక్షను విధిస్తూ మన పాపాలను పరిహారం చేస్తున్నాడు. ఎంత పాపం చేసిన వాడైనా ఈశ్వరుని పాదాలు పట్టుకున్న వాడైతే ఆయన పాదముల యందు విస్మృతి కలగవలసిన అవసరం లేని రీతిలో తప్పించి వాడు భరించగలిగినంత దుఃఖాన్ని మాత్రమే ఇచ్చి తప్పిస్తాడు. కాబట్టి మనకి ఇప్పుడు శిక్ష వేయడంలో కూడా ఆయన ఒక తండ్రి బిడ్డలను చూసినట్టుగా చూసి కొడతాడు. కాబట్టి ఈశ్వర, మేము పాపం చేశాం, మీరు కోపంతో కూడిన ధనస్సుతో మాకు కనపడవద్దు, మీరు ప్రసన్నమూర్తియే మాకు కనపడండి అని కోరుకుంటాం. అసలు సనాతన ధర్మంలో మనల్ని భయపెట్టడానికి మనం చేసే పాపానికి ఫలితం ఇచ్చేవాడు ఒకడు, మన భయం తీయడానికి ఒకడు వేరువేరుగా ఉండరు. భయకృత్ భయనాశన. భయంను సృష్టించేవాడు పరమాత్మే, భయాన్ని తీసేసేవాడు పరమాత్మే. ఇది సనాతన ధర్మం నందు ఉన్న జీవధార. మనకి ఒక కష్టం కలిగించడానికి, కష్టాన్ని తొలగించడానికి ఈశ్వరుడే కారకుడు. ఆ కష్టాన్ని కాలంలో మనం మరిచిపోయేటట్టు చేసే కాలస్వరూపుడు కూడా ఈశ్వరుడే. గురుస్వరూపి అయి మరలా వచ్చి మన మనస్సుకు తగిలిన గాయాన్ని మాన్పించి మనల్ని మళ్ళీ యథామార్గానికి మళ్ళీ తిప్పేవాడు కూడా ఈశ్వరుడే. ఈశ్వరుని కారుణ్యానికి అంతులేదు. కాబట్టి శాస్త్ర ప్రకారం ఆయన పట్టుకున్న ధనస్సు మనకి ఎల్లప్పుడూ రక్షణే కల్పిస్తుంది. కాబట్టి శాస్త్రం పాతీతి పినాకః అని చెప్పింది. ఈ ధనస్సు మనకు ఘోర రూపంతో పాప ఫలితమును ఇచ్చినా, అఘోర రూపంతో సుఖాన్ని ఇచ్చినా అది చేస్తున్నది మన రక్షణే. కనుక ఆ ధనస్సు లోకాలను రక్షించగలిగినది. ఆ ధనస్సు ఎన్ని కోట్ల మంది ఉన్నారో, ఎన్ని బ్రహ్మాండాలు ఉన్నాయో అన్నిటినీ రక్షిస్తుంది. అది ఆయన చేతి యందు ఉన్న ధనస్సు ప్రత్యేకత. అందుకే రుద్రం ఆ ధనస్సును అంత స్తోత్రం చేసింది. అయితే ఇక్కడ మనం ఒక విషయం ఆలోచించాలి. ఇక్కడ పరమేశ్వరుని పిలిచేటప్పుడు మహేశ్వర శబ్దం కానీ, శివ శబ్దం కానీ తిన్నగా ప్రయోగించకుండా నమస్తే రుద్ర అనే రుద్ర శబ్దంతో ఎందుకు ప్రారంభం చేయాలి? ధనస్సుకి రుద్ర శబ్దానికి ఏవైనా దగ్గర సంబంధం ఉందా? రుద్ర శబ్దంతోనే ధనస్సును వేదం ఎందుకు అన్వయం చేసింది? ఇక్కడ వేదం అంటే యజుర్వేదం. యజుర్వేదమే రుద్రాధ్యాయం. అంటే రోదయతి సర్వమంతకాలే ఇతి రుద్ర. రుద్రుడంటే ఎవరండి? ఆఖరణ ఈ సమస్త లోకాలను లయం చేస్తున్నప్పుడు అందరినీ ఏడిపించేవాడు ఎవడో వాడు రుద్రుడు.
ఈ మాటని మనం కొంచెం చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. ఏడిపించడానికి ధనస్సును పట్టుకుంటే అది రక్షణ ఎలా అవుతుంది? అంతే కదండీ! భగవంతుడు అనేవాడు మనల్ని కరుణించాలి. మన తప్పుల్ని కాయాలి. అంతేగాని మనల్ని బాధ పెట్టడానికి, మనల్ని ఏడిపించడానికి ఆయన ధనస్సును పట్టుకుంటే ఆయన పరమేశ్వరుడు మనకి రక్షకుడు ఎలా అవుతాడు? అంటే మనకి ప్రళయాలు 3 ఉన్నాయి. అందులో మొదటిది నిత్య ప్రళయం. రాత్రి నిద్ర. మనం రాత్రి నిద్రపోతామండి. నిద్ర పట్టకపోవడం అత్యంత ప్రమాదకరమైన విషయం. నిద్రాభంగం చేయడం అంత పాపం లోకంలో మరొకటి లేదు. చూడండి చాలామంది ఈ జంతువులు ఎక్కువగా కుక్కలు, పిల్లులు రోడ్ల మీద పడుకునున్నప్పుడు అవి సైలెంట్‌గా వెనక నుంచి వెళ్ళిపోయి వాటినేదో భయపెట్టేసి తెగ ఆనందపడిపోతూ ఉంటారు. అది రాక్షసత్వం. దానికి చాలా భయపడిపోయి చాలా ఆహ్, అవి కంగు తిన్నట్టుగా అయిపోయాయనుకుని ఏదైనా గబుక్కున మనసులో అవి అనుకున్నాయనుకోండి, తప్పకుండా అవి మనకు తగులు తీరుతాయి. జంతువులు కదా! వాటికి నోరు లేదు కానీ మనస్సుంది గదా! గట్టిగా శాపించలేవు ఋషుల్లాగా, మునుల్లాగా. కానీ వాటి మనసు భయపడి అదో రకమైన భీతిని చెందినప్పుడు ఆహ్, ఆ చేసిన తప్పు మనకి తప్పకుండా తగులుతుంది. కాబట్టి అంతే కాదు మన ఇంట్లో కూడా అంతేనండి. ఎవరైనా పడుకున్న వాళ్ళని గబగబా లేపేయకూడదు తట్టేసి. ఆఖరికి పిల్లలైనా, భర్తయినా, భార్య అయినా, తల్లిదండ్రులైనా ఎవ్వరైనా సరే గబగబా లేపేసి "ఏయ్! లే 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 టైం అయిపోతుంది. లే లే లే" అంటే పొద్దున్నే వాడు ఉలిక్కి పడిపోతాడు. భయపడిపోతాడు. ఎందుకు? మంచి నిద్ర తెల్లారగట్ట పడుతోందనుకోండి, స్కూలుకెళ్ళాలి. 7:00కల్లా 7:30కో బస్సొచ్చేస్తుంది. అప్పుడు మనం ముందు రోజు నుంచే వాళ్ళకి స్కూలు మొదలైన దగ్గర నుంచే 6కి లేపడం అలవాటు చేస్తే, ప్రతిరోజు వాడు 6కి లేచిపోతాడు. అంతేగాని మనం 9 దాకా లేవకుండా స్కూలున్న రోజు అలారం పెట్టుకొని మనం లేచి వాడిని లేపేసి గబగబా తట్టి లేపేస్తే వాడికి నిద్రలో ఉలిక్కి పడిపోతాడు. అది వాడికేం తప్పిదం అవ్వదు. మనకి మహా పాపం అవుతుంది. కాబట్టి నిద్రలో ఉన్న వాళ్ళని నిద్రాభంగం చేయడం దానికి మించిన పాపం లోకంలో ఇంకొకటి లేదు. నిద్ర పట్టేటట్టుగా ఈశ్వరుడు మనల్ని అనుగ్రహించి మనకి సుఖాన్ని కల్పించడం నిత్య ప్రళయం. ఈ రెండవది ఆత్యంతిక ప్రళయం. అంటే బాగా సాధన చేసి భక్తితో భగవంతుని చేరుకోవడానికి అడ్డంగా ఉన్న ప్రతిబంధకాలను గుర్తించి వాటిని తొలగతోసుకుని భక్తితో కూడిన కర్మానుష్ఠానం చేత ఈశ్వరానుగ్రహంగా జ్ఞానం పొంది అద్వైత సిద్ధి చేత మోక్షానందము పొందేటట్టుగా యోగ్యతను సంతరించుకున్నవాడు ఈశ్వర కటాక్షం చేత మోక్షమును పొందడమే ఆత్యంతిక ప్రళయం. ఇది కూడా ఈశ్వరానుగ్రహం వల్లనే సిద్ధిస్తుంది. రమణ మహర్షి వంటి వారు మహానుభావులు ఈ విధంగా మోక్షాన్ని పొందుతారు. మనకిక్కడ రెండవది మీకు గబగబా చదివినట్టుగా, గబగబా చెప్పేసినట్టుగా అనిపిస్తే ఇంకొకసారి చెప్తున్నాను చూడండి. బాగా సాధన చేసి, భక్తితో భగవంతుని చేరుకోవడానికి అడ్డంగా ఉన్న ప్రతిబంధకాలను గుర్తించి, అంటే మనం భగవంతుడిని చేరుకోవడానికి అంటే మనస్సులో భగవంతుడిని ప్రార్థిస్తూ మోక్షాన్ని పొందడానికి చేస్తున్న ప్రయత్నానికి ఏ విధమైన అడ్డంకులొస్తున్నాయో అటువంటి అడ్డంకుల్ని గుర్తించి వాటిని కూడా తొలగించేసుకుని భక్తితో కూడిన కర్మానుష్ఠానం చేత ఈశ్వరానుగ్రహంగా జ్ఞానాన్ని పొంది అద్వైత సిద్ధి చేత మోక్షాన్ని పొందేటట్టుగా యోగ్యతని సంతరించుకున్నవాడు ఈశ్వర కటాక్షం చేత మోక్షమును పొందడమే ఆత్యంతిక ప్రళయం. కాబట్టి మనం ఎటువంటి అడ్డంకులొచ్చినా భగవంతుడి సేవ చేసుకుంటూ, భగవంతుడి నామమే చేసుకుంటూ, ఆయనలో ఆహ్, అంకితమైపోవడానికి మనం చేస్తున్న ప్రయత్నానికి ఆ ఈశ్వరుడు కనుక ఆనందిస్తే, ఆయనలో చేర్చుకుని మనకి మోక్షాన్నిచ్చేయడమే ఆత్యంతిక ప్రళయం. కాబట్టి మొదటిది నిత్య ప్రళయం. అంటే అది నిద్ర పట్టడానికి. రెండవది ఆత్యంతిక ప్రళయం. ఇక మూడోది ఏమిటి అన్నది దాని గురించి వివరణ రేపటి పారాయణంలో తెలుసుకుందాం. కాబట్టి ఈరోజు తెలుసుకున్న దాన్ని బట్టి మనం భగవంతుణ్ణి ఏ రకంగా మనం ప్రార్థిస్తే ఆయన మనం చేసిన పాపాలని తగ్గించుకుని పాపాలకి శిక్ష తగ్గించి ఇస్తాడు. అలాగే ఏ రకంగా మనం నిద్రలో ఉన్న వాళ్ళని లేపకూడదు. తర్వాత మనం భగవంతుడిని చేరుకోవడానికి వచ్చే ఆటంకాలను ఏ రకంగా మనం
దూరం చేసుకుని భగవంతుడిని చేరి మోక్షాన్ని పొందొచ్చు అనే విషయాలను తెలుసుకున్నాం కాబట్టి ఇవి మనం మననం చేసుకుంటూ ఉందాం. రేపు ఇంకొన్ని విషయాలను తెలుసుకుందాం. ఓం నమః పార్వతీపతియే హర హర మహాదేవ శంభో శంకర.